తిరుమలలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. పశ్చిమేషియాలో యుద్ధంతో గ్యాస్ సరఫరా తగ్గిపోయి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్ బుక్ చేసి రోజులు గడిచినా డెలివరీ కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి గ్యాస్ సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. తిరుమలలో గ్యాస్ కొరత వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల మీద భారీగా చూపుతుంది. తిరుమలలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో తిరుమలలో ఇటు స్థానికులు కావచ్చు, అటు వ్యాపారస్తులు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. స్థానికులు దాదాపు 1400 ఇళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా తిరుమలనే నమ్ముకుని జీవనోపాధిగా గడిపేస్తూ ఉంటారు. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి స్థానికుల మాటల్లో వినే పరిస్థితి చూస్తాం. చెప్పండి, మీకు ఎలాంటి సమస్య ఉంది, ఏంటి మీ? మాకు సిలిండర్ రావడం లేదు. నెలకు ఒక్కటి ఇస్తున్నారు. మా ఇంట్లో 8 మంది ఉన్నారు. 8 మందికి చాలదు కదా, ఒకటి వస్తే ఏడకి సరిపోతుంది. మీరే చెప్పాలి. నెలకి ఇప్పుడు మేము 13వ తారీఖు తీసుకున్నాము, ఇప్పుడు 15 అవుతా ఉంది, ఇంకా సిలిండర్ రాలే. ఇప్పుడు ఈ రోజు అయితే పొయ్యి మీద వండేసి వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చి పంపించినాను వాటికి. పొయ్యి మీద కూడా మాకు ఇప్పుడు వాడికి తప్పిపోయింది. ఇప్పుడు చేయాలంటే కష్టం కదా. ఇక్కడ గ్యాస్ సరఫరా అంతరాయంతో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది? మీరు నిత్యం కూడా స్థానికంగా ఇక్కడ ఉంటూ ఉంటారు, వ్యాపారం చేసుకుంటున్నారు. గ్యాస్ కొరత వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనేక సమస్యలు ఉంది సార్. 1 నెల నుంచి సరిగా రావడం లే. గ్యాసు వచ్చిన బండి రావాలంటా ఉన్నారు. ఇప్పుడు కూడా నిన్నటి నుంచి కాసుకొని ఉన్నాం. వస్తుంది అంటా ఉన్నారు కానీ రావడం లే. ఏం పరిస్థితి? ఇంకేదైనా కట్లు పెట్టి ముట్టించుకోవాల్సింది తప్పితే ఇంకేం చేయలేము. పొయ్యిలు మార్చుకోవాలా, పాతకాల పద్ధతికి వచ్చేయాలి మళ్ళీ, అంతే, ఇంకేం చేయదు. ప్రభావం ఇలాగా ఉంటే మాత్రం మరింత సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ గ్యాస్ సిలిండర్లు పూర్తిగా అయిపోయి లోడ్ కోసం ఇక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, మరోపక్క ఇక్కడ మినీ సిలిండర్లు కూడా గతంలో మినీ సిలిండర్లను కూడా తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఒక్కొక్క సిలిండరు 1500కు పైగా ఈ మినీ సిలిండర్లు కూడా ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సరే ఇక్కడ స్థానికులకి యుద్ధ ప్రభావం కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరి కొద్ది రోజులు ఇలాగా ఉంటే తిరుమలలో స్థానికులు పూర్తిగా ఆ గ్యాస్ అయిపోవచ్చే పరిస్థితి ఉంటుంది. దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాగే ఉంటే మాత్రం భవిష్యత్తులో పాత పద్ధతి ఏదైతే ఉందో ఇక్కడ కట్లు పొయ్యిని మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ వండుకొని తినే పరిస్థితి ఉంటుంది. కానీ టీటీడీ కూడా ఇక్కడ స్థానికుల సమస్యలను గుర్తించి ఇక్కడికి తిరుమలలో నివసిస్తున్న స్థానికులకి కాస్త సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నెల్లూరు జిల్లా మనుబోలులో గ్యాస్ దొరక్క గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. సమయానికి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం తెరవట్లేదని, ఎన్నిసార్లు తిరిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కూటమి నాయకులు మాత్రం గ్యాస్ కొరత లేదని చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా కళ్లు తెరిచి గ్యాస్ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కొరతల వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ పాలిస్తున్నటువంటి ప్రభుత్వం మేము ఆడవాళ్ళని ఉద్ధరిస్తామని చెప్తున్నారు. ఆడవాళ్ళని పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పారు. కానీ గ్యాసు ఇవ్వడం లే. ఇప్పుడు గ్యాసు ఇచ్చి వాళ్ళ కొరత నివారించడం లే. ఇది ఇప్పుడు ఈ గ్యాసుని అనేక రకాలుగా బ్లాకులో అమ్ముకుంటా ఉన్నారు. 1600 అన్నారు ఈ మధ్య, ఇప్పుడు 2000, 2500, 3000కి బ్లాకులో యథేచ్ఛగా ఈ ప్రభుత్వంలో అమ్ముకుంటా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా